ఒకేసారి పార్టీ నుంచి 24 మందిని సస్పెండ్ చేశారు అని thumbnail చూసి మీరు వీడియో చూడొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఒకేసారి 24 మంది పార్టీ చిత్తూరులో కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయరు వీళ్ళందరూ మారిపోయారు. ఈరోజే ఈ గురజాల జగన్మోహన్ రావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సమక్షంలో వాళ్ళు చేరటం జరిగింది. వాళ్ళని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన భరత్ అన్న ఒకేసారి 24 మందిని సస్పెండ్ చేశారు. దాన్ని నేను ఎందుకు వీడియో చెప్పాల్సి వస్తుందంటే, ఇటువంటివి అన్నీ కామన్గా ఉంటాయి. నేను కేవలం ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే, రానున్న 5 ఏళ్లలో ఇటువంటివన్నీ సర్వసాధారణం. కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అంతే. పేర్ని నాని గారు ఒక సభలో చెప్పారు, మేమందరం తాత్కాలికమే. జగన్మోహన్ రెడ్డి గారు నించోబెడితే ఎమ్మెల్యే, నించోబెడితేనే ఎంపీ, నించోబెడితే నాయకుడు, నించోబెడితే కార్పొరేటర్, నించోబెడితేనే మేయర్, నించోబెడితేనే ప్రెసిడెంట్, నించోబెడితేనే మున్సిపల్ చైర్మన్, ఏదైనా ఎమ్మెల్సీ అవని లేకపోతే రాజ్యసభ అవని ఎన్నో పదవులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద కూడా వచ్చినాయి. ఈ 24 మంది ఒకేసారి పార్టీ మారి అని చెప్పి ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేపు కొట్టుకుంటున్నారు. నందికోట్కూరులో అక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు వాళ్ళు ఒకేసారి మారారని చెప్పి ఇట్లా ఇవన్నీ సర్వసాధారణం. రానున్న రోజులు ఇవన్నీ సర్వసాధారణం. మన పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేశారు, లేకపోతే ఇంకోటి అయింది, మనకేదో అయిపోయింది, ఏం పట్టించుకోవద్దు. మొత్తం సర్వసాధారణం. పార్టీలు అనే ఇటు మారుతూ ఉంటారు. ఆల్రెడీ 2019లో మనకు అక్కడ ఆర్ని శ్రీనివాసులు గారు అని చెప్పి ఆయన జనసేన పార్టీలో చేరి తిరుపతి ఎమ్మెల్యే గెలిచాడు. అక్కడ చిత్తూరు నుంచి ఆయన 2019లో గెలిచాడు. మేబీ ఆయన టీం అయి ఉంటుంది. ఇది ఒకేసారి మారారు. దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని కూడా లేదు. నేను కేవలం ఈ వీడియో అయితే కేవలం ఆ కారణం చెప్తామని పోస్ట్ చేశాను. thumbnail అంటారు, అది నార్మల్గా మా వాళ్ళు అది టైటిల్ అది పెడితే నేను అదే చెప్పాను. ఇక్కడ మా వాళ్ళు ఆ టైటిల్ నాకు కింద చెప్తే సరే అదే నేను అదే thumbnail సరే మీ ఇష్టం పెట్టుకోండి అది అని చెప్పి నేను ఆ కారణం చేత వీడియో చేస్తున్నాను. మనమైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటిది ఇబ్బంది లేదు, ఏం పనిలే. ఈ 5 ఏళ్ళు అన్నిటికీ సిద్ధపడి ఉన్నాయి. పార్టీలు మారే వాళ్ళు ఉంటారు. మీ నాయకుడుగా మీకు సంబంధం లేదు. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అయినా, లేకపోతే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి అయినా, లేకపోతే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నించోబెడితే వాళ్ళు మనం ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నించోవాలి. కార్యకర్తలు మనలాంటి వాళ్ళం, ఎవరికైనా ఇబ్బంది వస్తే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఖచ్చితంగా ఒకరికొకరు. ఇది మన కష్టకాలం. రానున్న 5 ఏళ్ళు మన అన్నిటికీ సిద్ధపడి ఉంటేనే హ్యాపీగా ఉండగలం.